కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి. ఆశయం బలమైందైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవలీలగా ఎదుర్కోవచ్చు, కొంత ఆలస్యమైన ఫలితాన్ని అందుకోవచ్చనంటున్నారు ఈ యువ ఐపీఎస్ అధికారిని. నీటిపారుదల శాఖలో ఉద్యోగం సాధించినా తన సివిల్స్ కలను మాత్రం వదల్లేదు. వరుసగా 5 సార్లు విఫలమైనా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అదే పట్టుదలతో చదివి 6వ ప్రయత్నంలో 161వ ర్యాంకు సాధించింది. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే విందాం. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్యరెడ్డి గారు. ఆమె సివిల్స్ ప్రాక్టీస్ ఎలా జరిగింది, ఆమె తదనంతర పరిణామాలు ఎలా ఉన్నాయి, మేడం మాటలోనే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. చెప్పండి మేడం, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది, ముందు మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. బేసిక్లీ నా ప్రాపర్ సూర్యాపేట అండి. సూర్యాపేటలో నూతన్కల్ మండల్, చిల్పకుంట్ల విలేజ్. బట్ నేను పుట్టింది పెరిగింది వచ్చేసి వరంగల్. సో దాని తర్వాత వరంగల్లో ఎన్ఐటి వరంగల్లో నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చదివాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో ప్యారలల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ 2022 బ్యాచ్లో 2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 161 ర్యాంక్ వచ్చింది. సో ఐ గాట్ ఐపీఎస్ ఇన్ 2022 బ్యాచ్. సివిల్స్ అంటే అంత ఆషామాషి ఏం కాదు. మీకు ఇందులో ఎదురైన లోటుపాట్లను ఎలా మీరు సమర్థంగా ఎదుర్కొన్నారు? ఇందులో మీకు ముఖ్యంగా నేనున్నాను మీరు చేయండి అంటూ బ్యాక్ పుష్ ఇచ్చింది, సపోర్ట్ చేసింది ఎక్కువ? ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. మదర్ది అండ్ ఫాదర్ది, అండ్ ఆల్సో అన్నయ్య. నేను అన్నయ్యతో పాటు ప్రిపేర్ అయ్యాను. సో ఐ వాజ్ వర్కింగ్ వైల్ ప్రిపరేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. సో వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం. సో ఈవినింగ్ వచ్చినప్పుడు అన్నయ్య అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా జరిగేది. అండ్ ఐ గేవ్ మల్టిపుల్ అటెంప్ట్స్. సో చాలా ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రాయడం అది జరిగింది. సో ఆ టైంలో కూడా పేరెంట్స్ దే వర్ ఆల్వేస్ దేర్. ఎన్నిసార్లు అయినా పర్లేదు, ఈసారి మళ్ళీ ఇవ్వు, యుల్ గెట్ ఇట్ అని చెప్పేసి ఆ సపోర్ట్ కంటిన్యూస్గా ఇచ్చారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళ వల్లే ఇది పాసిబుల్ అయింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్, ముందుగా అసలు వాట్ ఎగ్జామ్ డిమాండ్స్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇనిషియలీ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్. సో ర్యాండమ్గా ఉన్న బుక్స్ అన్ని చదవాలి అన్న ఆ మూడ్లో పోయేదాన్ని. బట్ దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చదవాలి అని. సో సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి అనలైజ్ చేయడం ద్వారా విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జామ్ నీడ్స్ అని. సో అలా కొంచెం ఫోకస్డ్గా ప్రిపరేషన్ జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఐ గాట్ త్రూ. ఇప్పుడు మీరు సివిల్స్ ప్రాక్టీస్లో 2 సార్లు అటెంప్ట్ చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత 3వసారి చేసిన ప్రయత్నంలో మాత్రం సాధించారు. అప్పుడేమన్నా కుంగుబాటుకున్నారా, లేదంటే ఇంకా చేయాలి అని చెప్పేసి మీకేమన్నా ఉత్సాహం కలిగిందా? ఐ గేవ్ 6 attempts. 6th అటెంప్ట్లో వచ్చింది. అంటే ఆల్ త్రూ దీస్ అటెంప్ట్స్ ఐ వాజ్ ప్యారలల్లీ వర్కింగ్. సో వర్క్ని అండ్ ప్రిపరేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కంప్లీట్లీ దేర్ విల్ బి ఫేజెస్ వేర్ యూ విల్ బి కంప్లీట్లీ లో, కంప్లీట్లీ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాం టు ఏ పాయింట్ వెన్ ఫెయిల్యూర్స్ కంటిన్యూస్గా వస్తాయి. బట్ దెన్ లేదు, ఐ వాంట్ దిస్, అంటే నా కంప్లీట్ ఎఫర్ట్ నేను పెట్టి వదిలేస్తా, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న ఈ మైండ్ సెట్ తోటి నేను లాస్ట్ అటెంప్ట్లో వెళ్ళుండే. సో ఐ గివ్ మై కంప్లీట్ ఎఫర్ట్ ఈసారి ఎట్లయినా అనేది ఫిక్స్ అయి ఉండే. సో అట్లా ఐ గేవ్ మై కంప్లీట్ ఎఫర్ట్. ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ హూ వర్ సపోర్టింగ్. నేను వెనెవర్ ఐఎమ్లో లేదు నీకు వస్తుంది అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చే ఆ ఫ్యామిలీ ఉండే. సో దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. సివిల్ ప్రాక్టీస్లో ఒక రోజులో ఎలా డే ప్లాన్ చేసుకునేవారు? ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో నేను వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. సో మార్నింగ్ లేచి ఒక 2-3 hours చదవడం. అండ్ దెన్ ఐ యూస్ టు గివ్ టెస్ట్ సిరీస్. సో జనరలీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే టెస్ట్ సిరీస్ అవి ఉంటే విల్ బీ అ బిట్ డిసిప్లిన్. అంటే ఈ డేట్కి ఈ టెస్ట్ ఉంది అంటే ఆ సిలబస్ కంప్లీట్ చేసి రాయడం అదంతా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఇస్తూ అండ్ దెన్ డ్యూరింగ్ ద జాబ్ ఆల్సో ఆ ట్రావెల్ టైమ్ ఆర్ దొరికిన టైంలో అట్లా ప్రిపేర్ అయ్యేదాన్ని ఐప్యాడ్ అండ్ ఫోన్లో. అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి అయితే నేను లీవ్ పెట్టి చదవడం జరిగింది. సో అలా టైం మేనేజ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది సివిల్స్లో. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సిలబస్.
ఎగ్జామ్ ఏం డిమాండ్ చేస్తుంది అనేది అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా బుక్ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి జనరల్లీ లక్ష్మీకాంత్ చదువుతాం, యూ నీడ్ నాట్ రీడ్ ఇట్ టాప్ టు కవర్. సో మొత్తం చదవనక్కర్లేదు. సో ఇన్స్టెడ్ యూ కెన్ ఓన్లీ రీడ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆ టాపిక్స్ అవి ఐడెంటిఫై చేసి, యాజ్ ఐ సెడ్ పారెటో రూల్ అని ఒకటి ఉంటుంది, 80-20 అని. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ది సిలబస్. సో ఈ 20% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. సో అట్లా ఫోకస్గా చదివితే కనుక యూ విల్ డెఫినెట్లీ గెట్ త్రూ. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాతో పాటు సాంకేతికంగా ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మనకి యువత కూడా చెడు మార్గాల బాటన పడుతున్నారు. వాళ్ళకి మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? సోషల్ మీడియా రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ డీవియేషన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, బట్ దెన్ ఈ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇంపార్టెంట్ సివిల్స్ రిలేటెడ్ క్లాసెస్ అవి ఉంటున్నాయి, ఆర్ యుల్ నో ద వరల్డ్ త్రూ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అండ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో సివిల్స్ రిలేటెడ్ పేజెస్ అవన్నీ ఉంటున్నాయి. సో ఇఫ్ యూ ఫోకస్డ్లీ యూజ్ సోషల్ మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో కూడా, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫోకస్డ్లీ వితౌట్ ఎనీ డీవియేషన్స్. ఓకే, ఇది టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే మనకు సరైన ఫలితాలు వస్తాయని చెప్పి, అంతేకాకుండా ఫోకస్గా మనం అనుకున్నది చేయాలనుకుంటే నా కృతనిశ్చయంతో అనుకున్నది సాధించవచ్చు అని చెప్పేసి మనకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.